వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బి అనే లెటర్ తోటి కనుక మనం చూసుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కనుక చూసుకుంటే భారతి అనేటువంటి పేరుతో నేమ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ బితో ఒక పేరు గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బి అనేది సంఖ్యాబలం 2, చార్లిన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్, 2కు అధిపతి చంద్రుడు. సో లెటర్ బి వాళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది. వీళ్ళు ఎదుగుదల చాప కింద నీరులాగా ఎవరికి తెలియకుండానే మంచి మంచి పొజిషన్స్లో కూర్చుంటారు. సో బి లెటర్లో పేరున్నప్పుడు అది పేరుని కట్ చేయకూడదు. అమ్మాయిల పేర్లు అయితే భాను, మతి, భాను, ప్రియా, భాను, చందర్, అబ్బాయిల పేర్లు ఇలా కట్ చేయకూడదు. భాను అనో చందర్ అలా కట్ చేసినప్పుడు నెగిటివ్ చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. సో లెటర్ బిలో నేను ఈరోజు భారతి అనే పేరు గురించి క్లియర్గా వివరించబోతున్నాను. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లస్లు, మైనస్లు తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగుంటే మీరు లక్కీ. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. బాలేదని పెట్టాక ఏం చేయాలని అడుగుతున్నారు. ఇలాగే రోజుకి 1000-2000 మంది అడిగితే ఆ ఒక్క రోజు చెప్పడానికి నాకు 5-6 నెలలు పడుతుందండి. దోషాలు నా పేరుని కాంచాయనాం కర్మ విమోచనం. ఎందుకంటే ఆఫీస్ నడుపుతున్నా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ ఉంటాయి. 90% జనాలు ఫ్రీగానే కావాలని చూస్తున్నారు. ఈ జాతకాలు కానీ న్యూమరాలజీ కానీ ఫ్రీగా చెప్తే అవి మీకు అబ్బవు అండ్ నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. 1 నెల 2 నెలలు అయితే చెప్పగలను, 5-6 నెలల పైన అయితే నేను కూడా అప్పులు అయిపోతాను. సో అర్థం చేసుకోండి దయచేసి. సో భారతి అనే పేరులో ఏముంది? సో భారతి అనే పేరులో 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్ పేరు అనేది 1, 10, 19, 28, 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి ఈ స్పెల్లింగ్ పడదు. అవుటర్లోనే ఈ 8 డేట్స్కి ఈ స్పెల్లింగ్ యాంటీ భారతి. సో BHA RA THIలో B అంటే 2, H అంటే 5, A అంటే 1, R అంటే 2, A అంటే 1, T అంటే 4, H అంటే 5, I అంటే 1, టోటల్ 21. 21లో AI 3 ఓవల్స్ పోతే 18. ఈ 18ని పెళ్ళి కాకముందు 18 సైలెంట్గా లోపల ఉంటుంది. పెళ్ళినాక ఇది చంద్రముఖిలాగా బయటకు వస్తుంది. సో పెళ్ళి కాకముందు లైఫ్ చాలా జాలీగా, చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా ఏది కావాలనేది కొనిపెట్టే మహారాణిలా చూసే తల్లిదండ్రుల నుంచి ఎంత మంచి అబ్బాయిని చేసుకున్నా ఈ 18 నంబర్ అమ్మాయి, ఎంత మంచి అబ్బాయిని చేసుకున్నా ఈ 18 అమ్మాయికి ఆ అబ్బాయితో మనస్పర్ధలు వస్తాయి. ఆ అబ్బాయి ఎంత అడ్జస్ట్ కావాలన్నా అడ్జస్ట్ కాలేడు. ఎందుకంటే 18 నంబర్ అడిగి కొట్లాడే నంబర్. చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. తలకాయలో ఆలోచనలు ఎక్కువ. దీని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, రక్తం వస్తూ ఉందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు, అలా లేదు. సో దిస్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ డైవర్స్. మనశ్శాంతికి, పీస్కి డైవర్స్, భర్తకు డైవర్స్, డబ్బులకు డైవర్స్. సో 18 నంబర్ ఈజ్ ద డేంజరస్ నంబర్ ఇన్ భారతి. పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటే సో ఈ నంబర్ వల్ల భర్త దూరం అవ్వాలా, దూరంగా ఉండాలా, ఆ దూరం టెంపరరీనా, కొన్ని నెలల పాటు దూరం ఉండాలా, దగ్గరగా ఉన్న కొట్లాడుకుంటూ ఉంటారా, ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరులో పనుకుంటారా అనేది కొంతమందికి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ గో ఫర్ డైవర్స్ అండి. సో పైథాగరస్ సిస్టంలో B అంటే 2, H అంటే 8, A అంటే 1, R అంటే 9, A అంటే 1, T అంటే 2, H అంటే 8, I అంటే 9, 40 నంబర్. ఈ 40 నంబర్ రాహు సంఖ్య. ఈ నంబరు 90% మందికి పడదు. లెటర్స్ ఏమో 8 శని, సంఖ్యాబలం 40 రాహు. ఈ భారతిలో రాహు శని కలయిక ఉండడం వల్ల ఇది ఓన్లీ 20% మందికి అదృష్టాన్ని ఇస్తుంది, 80% మందికి దురదృష్టాన్ని ఇస్తుంది. సో దీనివల్ల ఏమంటే డబ్బు ఇబ్బంది, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. సో చూస్తే ఎవరు జబ్బులు లేవంటారు, బట్ వాళ్ళకైతే హెల్త్ బాగలేనట్టు అనిపిస్తూ ఉంటుంది. సో రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, చికాకులు, చింతలు
ఏం చేసినా డిలే ఉంటాయి. సో భారతీ పేరులో 11 ఓవల్స్ ఉంది చార్లిన్ సిస్టంలో. ఈ 11 వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది. చార్లిన్లో 3 ఉంది, 3 వల్ల తెలివి ఎక్కువ ఉంటుంది, గురుబలం. సో హానెస్ట్ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ. ఈ నిజాయితీ వల్ల ఎక్కువ ఇబ్బందులు కూడా పడతా ఉంటారు. సో ప్లస్లు ఇవి, భారతీలో మైనస్లు ఇవి. 18 ఇస్ ద మోస్ట్ డేంజరస్ నంబర్ ఇన్ భారతి. దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. సో నేను కొన్ని వేల మంది భారతీయులు డైవర్స్ అయిన దగ్గరకు వచ్చాక, నేను కరెక్షన్ ఇచ్చాక మళ్ళీ మ్యారేజ్ అయ్యి మంచిగా ఉన్నారు. అదే ఫస్ట్ లైఫ్లో ఎందుకు డైవర్స్ అయ్యిందంటే 18 వల్ల. నేను లెటర్ మార్చి ఇచ్చాక వాళ్ళ కాపురాలు బాగున్నాయి. సో మీకు ఇలాంటి రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థిక సమస్యలున్నా స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు చక్కటి కరెక్షన్ ఇచ్చి గైడ్ చేస్తాను. సో నేరుగా కలవాలంటే మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఫీజు కట్టిన 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, ఎన్నిసార్లు రాయాలి, కోర్సు ఏ పెన్తో రాయాలి, క్యాపిటల్స్లో రాయాలా, ఏ టైంలో రాయాలి, ఈ జాగ్రత్తలన్నీ మీకు చెప్తాము. మీ లక్కీ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ నంబర్, అన్లక్కీ కలర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. అన్నిటికన్నా ముఖ్యం నేమ్ కరెక్షన్తో పాటు సేమ్ పవర్ ఉండేది లక్కీ స్టోన్స్. సో లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. ఖచ్చితంగా ఒక్కొక్కరికి 2 లక్కీ స్టోన్స్ ఉండొచ్చు, కొంతమంది 3 ఉండొచ్చు. 2 ఉంటే 2 వేసుకోండి, 3 ఉంటే 3 వేసుకోండి. బంగారులో వేసుకోవాల్సిన అవసరం లేదు, వెండిలో వేసుకోండి. మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పవర్ ఎక్కువ. చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్ తిన్నప్పుడు ఆ స్టోన్ల పవర్ తగ్గిపోతుంది. సో చేతిలో కన్నా మెడలో వేసుకుంటే మీరు తినే ఆహారాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యూ ఇన్ మై ఆఫీస్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఒక మంచి లైఫ్ స్టైల్ని మీరు గనక ఒక చిన్న నేమ్ కరెక్షన్ తోటి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇవాళ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏదైనా సరే నంబర్ మీదే లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు టైంలో 6 అవర్స్, 7 అవర్స్, 12 అవర్స్ అనే నంబర్ మనకి ఏ విధంగా అయితే ఒక్కొక్క సర్క్యూడియన్ సైకిల్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, సో నంబర్కి సంబంధించినటువంటి న్యూమరాలజీలో డెప్త్లో కనుక మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఎవ్రీడే అపాయింట్మెంట్ మీరు మణికొండలో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైరెక్ట్ కలిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాని త్రూ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199.
9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.